యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి? యూరోపియన్లో ఉన్న 28 దేశాలు కానీ నాటోలో ఉన్న 30 దేశాలు కానీ ఏ దేశం మీదకి వేరే దేశం ఈ నాటోలో భాగస్వాములు కానీ వేరే దేశం దండయాత్రకు వచ్చినా, యూరోపియన్లో భాగస్వామ్యం కానటువంటి వేరే దేశం దండయాత్రకు వస్తే ఆ కూటమంతా కలిసి యుద్ధం చేస్తుంది. ఇది వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వస్తే అది కూర్చుని చర్చించుకోవడం, ఇది ఆ యొక్క కాన్సెప్ట్ ఉద్దేశం. అవన్నీ అటే ఉన్నాయి. ఇటు పక్కన వచ్చేటప్పటికి తమ ప్రెజెన్స్ కోసం అని చెప్పేసి ఇటు చైనాతో ఇబ్బందిని కంట్రోల్ చేయడానికి అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్వాడ్ అని ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ క్వాడ్లో అమెరికా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ 4 ఉన్నాయి. ఇక్కడే అసలు లాజిక్ వచ్చింది. బైడెన్ వచ్చాక ఈ క్వాడ్ని అట్లా పక్కన పెట్టి అకూస్ అని ఒకటి పెట్టుకొచ్చాడు. అందులో ఇక్కడ దీంతో సంబంధం లేని ఆస్ట్రేలియాని తీసుకొచ్చాడు, బ్రిటన్ని తీసుకొచ్చాడు, మధ్యలో ఈయన అన్నాడు. దీనికి పోటీగా దాన్ని డెవలప్ చేశాడు. చివరిలో మళ్ళీ పరిస్థితి తేడా వచ్చాక స్క్వాడ్ని కూడా ఏదో మొక్కుబడిగా ఓ మీటింగు ఇది నిర్వహించాడు. కానీ ట్రంప్ ఇప్పుడు వచ్చాక ఆ అకూస్ని పక్కన పెట్టి ఇప్పుడు క్వాడ్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఢిల్లీలో అమెరికా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియాలకు సంబంధించినటువంటి ఈ 4 సైనికాధికారులతో కూడినటువంటి క్వాడ్ ఆర్మీ ఆఫీసర్స్ మీటింగ్ జరిగింది. తద్వారా మళ్ళీ క్వాడ్ని అంటే చైనాకు ఒక రకంగా ఇది చెక్ పెట్టేటటువంటిది అనమాట. చైనా కనుక ఈ 4 మధ్యన ఒప్పందం 4 దేశాలు ఏ దేశం మీద కనుక వేరే వాడు ఎవడన్నా యుద్ధానికి వస్తే 4 కలిసి యుద్ధం చేయాలనేటటువంటి కాన్సెప్ట్ వైపు తీసుకెళ్తున్నారు.